సో ఫిలిపియన్ చాప్టర్ 4 వర్స్ నెంబర్ 6 చదువుదాం దయచేసి ఫాస్ట్. ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. మీ తలంపులకు కావాలి ఉండును. రైట్. ఏస్ అంటే సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానం. ఈ లోక సంబంధమైన జ్ఞానము దాన్ని ఏమంటారు? దీని తక్కెడలో ఒక పాత్రలో సమస్త లోక జ్ఞానం అంతా పెట్టండి. చిన్న బాటు అంటారు కదా, ఆ బాట్ అనేది 1/2 kg ఉండొచ్చు, చిన్న సైజు ఉండొచ్చు. అది కేవలం దేవుని సమాధానం పెట్టండి. ఇది ఎంత బరువు పెట్టినా ఖచ్చితంగా ఇది గెలవలేదు. అంటే జ్ఞానానికి మించింది ఏంటో తెలుసా? సమాధానం, శాంతి, నెమ్మది. అందుకే ప్రజలందరూ జ్ఞానం కోసం కొట్లాడుకుంటున్నారు, జ్ఞానం కోసం పోరాడుతున్నారు, జ్ఞానం కోసం సమస్త యుద్ధాలు చేస్తున్నారు. ఏం కోల్పోయి? సమాధానాన్ని కోల్పోయి. The one who lost his peace is trying to do war with wisdom and for wisdom. సో జ్ఞానం కోసం ఎక్కువగా ఎవరు పోరాడతారంటే సమాధానం కోల్పోయిన వాళ్ళే. జ్ఞానం కోసం పోరాడమని వాక్యం సెలవిస్తలేదు. జ్ఞానమును దేవుని యొక్క విషయాలలో యాకోబు 1వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం ప్రకారం చూస్తే దేవుడు ఏమంటున్నారు? నన్ను మీరు అడగండి జ్ఞానాన్ని, నేను మీకు కలుగజేస్తాను. ఐ విల్ గివ్ వాట్ ఎవర్ యు నీడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ విజ్డమ్. సో అక్కడ విషయాలు చూసుకుంటూ అది మనకి రావాలంటే ఆ వచనం ఏం సెలవిస్తుంది? దేనిని గూర్చి చింత పడకు. ఆలోచించడం వేరు, చింత పడటం వేరు. ఆలోచించడం అంటే ఉద్యోగం ఏది చేస్తే బాగుంటుంది అనేది ఆలోచించడం. చింత అంటే అదే ఆలోచన చేయడం చింత. ఎంతమందికి అర్థమైంది? ఎప్పుడైనా మీరు ఒక ఆలోచన వచ్చిన తర్వాత అదే ఆలోచనను మరి పదే మరొకసారి ఆలోచన చేస్తూ ఉంటారు. అట్లా అందరు ఉంటారు. అబద్ధాలు ఆడకండి. ఒకటే ఆలోచన వస్తుంది, రైట్, ఈ ఆలోచనతో దేవుని ప్రార్థన చేద్దాం, ఇది ఆలోచన దేవుని చిత్తమా కాదని ఉండరు. ఆ ఆలోచనను మళ్ళీ ఆలోచిస్తారు. దాన్నే చింత అంటారు. చింత అంటే టెన్షన్, డిప్రెషన్, కంప్లీట్గా నీ మైండ్ అంతా పాడు చేసుకోవడం. సో ఆలోచించడం వేరు, కానీ ఆలోచనను మరి ఎక్కువగా ఆలోచన చేయడమే చింత. ఇక్కడ వాక్యం ఏం సెలవిస్తుంది? దేనిని గురించి ఆలోచించకండి అంటున్నాడా? దేని గురించి చింతింపకుడి. ఇంకేం చేయమంటున్నాడు? కానీ ప్రతి విషయములో, ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ, ఆత్మీయత, సొసైటీలో ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. ప్రార్థన చేస్తే ఏమవుతుందంట? అప్పుడు ఎప్పుడు మీ ప్రతి విషయాలలో దేవునికి ఏం చేయాలంట? మీ ప్రార్థన విన్నపములు తెలియపరిస్తే అప్పుడు సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపుకును ఎలా ఉంటుందంట? కావాలి. సెక్యూరిటీ మీ మనసుకు ఉండాలంటే ఇది చేయండి. వాక్యం కావాలి అంటే అర్థం ఏంటండి? కావాలంటే ఏంటి? సెక్యూరిటీగానే కదా. సో ప్రొటెక్షన్గా ఉండడమే కదా. మరి ప్రొటెక్షన్గా నీ తలంపులకు ఒక ప్రొటెక్షన్ కావాలంటే నువ్వేం చేయాలి? ప్రతి విషయంలో ప్రార్థన, ప్రతి విషయంలో సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానం నీ మనసుకు రావాలి అంటే అన్ని విషయాలలో ఏం చేయాలంట? విన్నపములు దేవునికి చెల్లించాలి. హల్లెలూయా, హల్లెలూయా. సో గాడ్ స్పీక్ టు యువర్ స్పిరిట్. అందుకే చాలామందికి దేవుడు మాట్లాడట్లేదని అంటారు. అసలు దేవుడు మాట్లాడట్లేదు అనేది అబద్ధం, పచ్చి అబద్ధం. దేవుడు 100% మాట్లాడతాడు. కానీ మనిషి యొక్క మనసు నిగ్రహము లేనందున ఆ మనిషి యొక్క మనసుకు గ్రహించలేకపోతుంది ఆ స్వరం. మనసు కరెక్ట్గా ఉంటే దేవుని స్వరం ఏదైతే నీతో మాట్లాడుతుందో అది నువ్వు వినగలుగుతావు. సో కొంతమందికి మనస్సు సరిగ్గా లేకుండా ప్రార్థన చేస్తారు, ఉపవాసం ఉంటారు, బట్ స్టిల్ మనసులో యుద్ధాలు జరుగుతాయి. అప్పుడు దేవుడు ఏం మాట్లాడట్లేదు అంటే తప్పు. దేవుడు స్టిల్ ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాడు, ఇంకా నిమిషం తర్వాత మాట్లాడుతుంటాడు. హల్లెలూయా. సమ్ టైమ్ దెర్ ఈస్ అ గాడ్ హూ స్పీక్స్,
దెర్ ఈస్ ఎ గాడ్ హూ హైడ్ వాట్ గాడ్ ఈజ్ స్పీకింగ్. సో కొన్ని విషయాలలో దేవుడు పలికే కొన్ని శబ్ద తరంగాలు మనిషికి వినిపించాలంటే ఆత్మశుద్ధి చేయబడాలి. ఆత్మశుద్ధి చేయబడాలంటే యేసుప్రభు నమ్మాలా? యేసుప్రభు కార్చిన రక్తం నీ ఆత్మను శుద్ధి చేస్తుంది, మంచిది. దేవుడు నీ ఆత్మతో మాట్లాడుతున్నాడు, కానీ ఈ శరీరానికి అర్థం కావాలి కదా. ఇప్పుడు ఏ సమస్యతో ఇక్కడికి వచ్చారనేది నేను ఆత్మ ద్వారా మీకు తెలియపరుస్తున్నాను. యాక్చువల్గా అది నేను ఒక్కరినే వింటాననేది తప్పు. అది మీరు కూడా వింటారు. ఎప్పుడు వింటారు? అది నాలాగా. అంటే అక్కడ వాక్యాన్ని బట్టి చూస్తే మనస్సును ఎప్పుడైతే దేవునిపై ఒక ఏకాగ్రత పెడతావో అప్పుడు దేవుని స్వరం, దేవుని శబ్దం, ఆయన తరంగాలు నీ శరీర సంబంధమైన మనసుకు వినిపిస్తాయంట. సో ఆత్మకు నీ శరీరానికి సంబంధమైన మనస్సు కలవాలి ఖచ్చితంగా. అంటే వాక్యం దాని మధ్యలో ఉండాలి.